థర్డ్ డిగ్రీ బర్న్స్ పైన డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా దీనిని ఉపయోగించకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ సిల్వర్ నైట్రేట్ మరియు క్లోర్హెక్సిడిన్ గ్లూకోనేట్. దీని ధర ₹92. దీనిని సిప్లా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదొక టాపికల్ యాంటీసెప్టిక్ మరియు యాంటీమైక్రోబియల్ క్రీమ్. దీనిని బర్న్ ఇంజరీస్ తర్వాత వచ్చే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మరియు వచ్చిన ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలను మనం గమనించినట్లయితే మైల్డ్ అండ్ మోడరేట్ బర్న్ ఇంజరీస్ని తగ్గించేందుకు, కట్స్ లేదా స్క్రాచెస్ లాంటి మైనర్ వూండ్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు, ఇంకా వృద్ధులు లేదా రోగులు మంచంపై ఎక్కువ రోజులు పడుకోవడం వల్ల వచ్చే బెడ్ సోర్ అనే పుండును తగ్గించేందుకు. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు దీనిని అప్లై చేసిన చోట రెడ్నెస్ మరియు డ్రైనెస్ ఉండడం, గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తుంది. ఇంకా బ్లీడింగ్ వూండ్ మరియు డయాబెటిక్ వూండ్ పైన దీనిని అయితే అప్లై చేయకూడదు. సర్జరీ అయిన తర్వాత వచ్చే పుండును తగ్గించేందుకు కూడా డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా దీనిని అయితే ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే, దీనిని అప్లై చేసే ముందు స్టెరైల్ వాటర్తో కానీ లేదా సెలైన్ వాటర్తో కానీ వూండుని వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెరిలైజ్డ్ కాటన్ లేదా స్టెరిలైజ్డ్ గాజ్తో అయితే వూండుని డ్రై చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ క్రీమ్ని ఎంత అవసరమో అంత ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కొన్ని రోజుల వరకు అయితే అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనిని లాంగ్ టర్మ్ గా ఉపయోగించకూడదు. అంటే చాలా రోజులు కంటిన్యూగా వాడకూడదు.